హలో గైస్, హోప్ ఎవ్రీవన్ ఆర్ ఫైన్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం కొలరాడో స్టేట్లో ఉన్నాం, యూఎస్ఏలో. అండ్ డెలివరీకి 1 అవర్ దూరంలో ఉన్నాం. ఇది రూరల్ సైడ్ ఆఫ్ కొలరాడో అనమాట, సిటీలో కాదు. డెన్వర్ నుంచి ఆల్మోస్ట్ 1.5 అవర్ ఎంత దూరం ఉంది. డెన్వర్ వచ్చి వన్ ఆఫ్ ద ఫేమస్ సిటీ ఇన్ కొలరాడో. ఆ సిటీకి 1.5 అవర్ దూరం ఎంత ఉంది. నెక్స్ట్ డెన్వర్కి కూడా వెళ్ళాలి, బట్ ఫస్ట్ లొకేషన్ ఈజ్ డిఫరెంట్. ఒక 1 అవర్ ఎంత దూరం ఉంటుంది డెన్వర్కి. సో ఇది రూరల్ సైడ్ ఆఫ్ కొలరాడో, ఒక మౌంటైన్ స్టేట్లో. అంటే సపోజ్ మన దగ్గర హిమాచల్ ప్రదేశ్ కానీ ఇలాంటి స్టేట్, ఫర్ ఎగ్జాంపుల్, నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్, బట్ కొంచెం అటు ఇటుగా అలా ఉండిద్ది అనుకోండి. అలాంటి స్టేట్లో ఎలా ఉండిద్ది, రూరల్ సైడ్ ఎలా ఉండిద్ది, ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ అటున్న ఎక్కువ ఇటువైపు కౌబాయింగ్ స్టైల్ ఆఫ్ ఫార్మింగ్ ఎక్కువ చూడొచ్చు అనమాట. ఇది ఓల్డ్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ అమెరికన్ థింగ్. సో వాళ్ళు ఏం చేసిన ఎక్కువ ఏంటంటే, ఇప్పుడు ఎక్కువ బఫెలోస్ని, క్యాటిల్ని అన్నీ పెంచినా కానీ వాటిని ఎక్కువ హండ్రెడ్స్ కాదు, 1000 ఆఫ్ ఎకర్స్లో ఉంటాయి కదా వాళ్ళకి క్యాటిల్స్ కానీ ఎక్కువ పెంచిన. సో వాటి అన్నింటికి ఎక్కువ హార్స్ మీద వెళ్ళి వాటిని పట్టుకోవడం కానీ తీసుకురావడం కానీ, చిన్న దూడలు పారిపోయినా కానీ, ఆ ఫెన్సిల్ దాటేసి పారిపోయినా, బయట ఏరియాకి వెళ్ళిపోయినా, ఇవన్నీ వాళ్ళు పట్టుకొని అంత వేల కిలోమీటర్లు వెహికల్స్ ఏమో వెళ్ళలేవు. లోపల చిన్న ట్రక్స్ కూడా ఇవి కూడా ఎక్కువ దూరం, రాక్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ దూరం వెళ్ళలేవు. ప్లస్ ఏవోటి తగిలి మళ్ళీ పంక్చర్లు ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో అన్ని ఏకర్స్ వీళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారంటే ఈ కౌబాయింగ్ స్టైల్లోనే అనమాట. అంటే ఎక్కువగా ఆ హార్సెస్ మీద వెళ్ళి, ఇవి ఉంటాయి రోప్స్ మీద వెళ్ళి వాటిని వాళ్ళు ఎండ్ ఆఫ్ ద నైట్కి ఒక ప్లేస్కి తీసుకెళ్ళాలన్నా, ఇంకా ఆ ప్లేస్ నుంచి మూవ్ అవ్వాలనుకున్నా ఎక్కువ దాన్ని హార్స్ని యూస్ చేసి చేస్తారనమాట. క్యాటిల్స్ని వీటిని ఫార్మింగ్ కూడా ఇప్పుడు చాలా దూరం వెళ్ళి, ఇప్పుడు ఎక్కువ మిషనరీ ఉంటాయి ఐటమ్స్ వెళ్ళాయి. సో ఆ మిషనరీ ఐటమ్స్ ఆల్ చేయాలన్నా కానీ ఎక్కువ హార్సెస్ మీద వెళ్ళిపోయి చేస్తారు. సో ఈ సైడ్ కొంచెం ప్యూర్ వెస్టర్న్ వైప్ ఆఫ్ అమెరికా పాత ఓల్డ్ స్టైల్ ఇంకా రిజంబుల్ అవుతూ ఉండిద్ది. ఐ వాస్ వాచింగ్ వీడియోస్ అనమాట. ఏది మన వైజాగ్లో సబ్మిట్ అవుతుంది కదా, C2 పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన ప్రోగ్రాము. దాని గురించి వీడియోస్ చూస్తూ ఉన్నా. చంద్రబాబు స్పీచ్ చూశాను, కపుల్ ఆఫ్ స్పీచెస్. అసలు స్కూల్లో ఉన్నప్పుడు ఈడున్న ఏజ్లో మనకి అర్థం కాదు. అందరు చెప్తుంటే ఎందుకు విజనరీ ఏంటి, ఏదో సోజ్ చెప్తున్నారులే అనుకుంటాం. బట్ ఆఫ్టర్ దిస్ స్పీచ్ మ్యాన్ ఎందుకో మీకే అర్థమైపోయింది. నేను దాంట్లో మెయిన్ చంద్రబాబు నాయుడు మాట్లాడిన మెయిన్ ఐడియాస్ ఏంటి, వాట్ ఈస్ ద గ్రోత్ ఫర్ ఆంధ్రప్రదేశ్, వీటి గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఐ విల్ గో ఇంటూ 1 by 1. ఓకే. ఆటోమేటిక్ ఎస్క్రో అకౌంట్స్ వైల్ సైనింగ్ MOUs అనమాట. అంటే మన డిస్కస్ చేసిన దాంట్లో మెయిన్ ఇదే ఏంటంటే, ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఇన్వెస్ట్ చేయాలంటే డైరెక్ట్గా ఆటోమేషన్ చేసేస్తాను మొత్తం అంటున్నాడు. అంటే ఏంటంటే ఎస్క్రో అకౌంట్ అంటే ఏంటంటే, ఒక గవర్నమెంట్కి అండ్ కంపెనీ ఏదైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో కంపెనీ ఒక పాలసీస్ అన్నీ రాసుకుంటారు. మేము ఇంత ల్యాండ్ ఫ్రీ ఇస్తాం ఇన్ని సంవత్సరాల వరకు, లేకపోతే ఇంత ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఇస్తాం, లేకపోతే ఆ రోడ్ వేట్ ట్యాక్స్ ఫ్రీ ఇస్తారు. దానికి బదులుగా కంపెనీ వాళ్ళు ఏం ఆఫర్ చేస్తారు, మేము ఇన్ని జాబ్స్ క్రియేట్ చేసి మేము ఇస్తాం. సో అలా కొన్ని టర్మ్, ఒక సపోజ్ 20 years 50 years డిపెండ్స్ అపాన్ వాళ్ళ అగ్రిమెంట్ బట్టి ఉండిద్ది అనమాట. సో వాళ్ళకి ఎస్క్రో అకౌంట్ అంటే ఒక థర్డ్ పార్టీ లాగా పెట్టుకుంటారు. అంటే సపోజ్ మోస్ట్లీ బ్యాంక్సే ఉంటాయి, ఒక ట్రస్టెడ్ బ్యాంక్ని అలా పెట్టుకుంటారు అనమాట, గవర్నమెంట్కిను ఆ వచ్చిన న్యూ కంపెనీకి మధ్యన.
ఆ బ్యాంకే వాళ్ళు మొత్తం రాసి పెట్టుకుంటారు పాలసీస్, ఏం పాలసీస్ ఏంటి, గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, మీరేమి ఇస్తున్నారు, అలా మొత్తం రాసి పెట్టుకుంటారు అనమాట. వాటి మధ్య ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఎప్పుడు ఫండ్స్ రిలీజ్ ఏంటి, అవన్నీ ఒక అగ్రిమెంట్ లాగా చేసి పెట్టుకుంటారు. చంద్రబాబు ఏమంటున్నాడంటే అవన్నీ ఆటోమేషన్ చేసేస్తాను, అగ్రిమెంట్ ఎప్పుడు రాసుకుంటారు, ఎప్పుడు చేసుకుంటారు, బట్ ఏంటంటే మధ్యలో మిడిల్ మెన్ లేకుండా డైరెక్ట్గా ఆటోమేషన్ చేసేస్తున్నాను. ఆటోమేషన్ అంటే ఇప్పుడు మధ్యలో ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, లేకపోతే ఈ పాలసీ కోసం ఈ ఫైల్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడ అంటే నువ్వు జస్ట్ ఒక అప్లికేషన్ వేసుకుంటే, కంపెనీ పెట్టాలి నేను ఆంధ్రప్రదేశ్లో అనుకుంటే అంత వాట్సాప్లో ఆర్ ఆన్లైన్లో మొత్తం నువ్వు ట్రాక్ చేసుకోవచ్చు అంటున్నాడు. అంటే ఒక అయితే ఫాలో అప్ కానీ ఒక్కసారి అంటే మల్టిపుల్ మీటింగ్స్, మల్టిపుల్ గోలలు ఇవన్నీ లేకుండా ఒక సింగిల్ టైం కలిసి మొత్తం ఇద్దరు కలిసి ఒక ట్రస్టెడ్ అకౌంట్లో ఒకసారి ఫిక్స్ చేసుకుంటే ఆ పాలసీస్ కానీ అవన్నీ ఇంకా అన్నీ ఆన్లైన్లో సెట్ అయిపోతాయి. మీకు ఐ మీన్ ప్రాసెస్ అనేది సింప్లిఫై చేసేస్తున్నాడు బేసిక్గా. అంటే ఇప్పుడు జస్ట్ ఒక ట్రాన్సాక్షన్ లాగా అంత ఈజీ అయిపోయింది అనమాట ప్రాసెస్. సో అలా చేయటం వల్ల అండ్ ఆల్సో సోవరీన్ గ్యారంటీ ఫ్రమ్ ద స్టేట్, అంటే ఆ ఫండ్స్కి ఎటువంటి భయం లేకుండా గవర్నమెంట్ నుంచి సోవరీన్ గ్యారంటీ ఇస్తున్నాడు. సో ఈ రెండు పాలసీస్ అనేది మేజర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు దాకా ఎవరు చేయలేరు, ప్రాసెస్ని ఈజీ చేసేస్తున్నాడు. అంటే ఇన్వెస్టర్లకి ఫ్రెండ్లీగా చేస్తున్నాడు. అంటే వాళ్ళకి నమ్మకం గవర్నమెంట్ ప్రోగా యాక్టివ్గా ఉంది అని క్రియేట్ చేయడానికి. అండ్ ఆల్సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఫాస్ట్గా అయిపోయింది స్పీడ్ ప్రాసెస్ అంతా. అండ్ ఆల్సో కరప్షన్ లేకుండా ఈజీగా ఐ మీన్ ఆన్లైన్లో ట్రాక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఐ మీన్ అప్డేట్స్ అన్ని వాట్సాప్లో ఆర్ ఆ లింక్ వాట్ ఎవర్ అప్లికేషన్ లింక్ ఏదైతే కంపెనీస్ ఇన్వెస్ట్ చేయడానికి పంపించారో వాటిలో ఈజీగా ఎంతవరకు అయింది పాలసీస్. సో డైరెక్ట్గా బ్యాంక్ నుంచి ఫండ్స్ కూడా రిలీజ్ ఆటోమేటిక్గా అయిపోతాయి. సో ది డోంట్ మళ్ళీ వచ్చి గవర్నమెంట్ దగ్గరికి వచ్చి మాకు ఈ ఫండ్స్ రిలీజ్ చేయలేదు, మీరు ఇది చేస్తామన్నారు, అది చేయలేదు, ఈ తలకాయ నొప్పులన్నీ లేకుండా జస్ట్ ఈజ్ మేకింగ్ ఏ సింప్లిఫైయింగ్ ప్రాసెస్ ఫర్ ఈజ్ టు బిజినెస్. ఈజీగా బిజినెస్ చేయడానికి ఇన్వెస్టర్స్ని చేస్తున్నారు. యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చిన అందరికీ ఇది చేస్తున్నాడు అనమాట. దట్ ఈస్ వన్ గ్రేట్ ఇనిషియేటివ్ బై ఎనీ ఐ మీన్ అసలుకి ఎవరికి అసలు చాలామంది సీఎంలకి అసలు ఐడియా ఉండదు, అసలు ఆ ప్రాసెస్ అంటే కూడా తెలియదు చాలామందికి. సో కాలిఫోర్నియా ఎందుకు ద గ్రేటెస్ట్ స్టేట్? ఎందుకంటే ఇట్ హ్యాస్ ద గ్రేటెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ యూఎస్ఏ. ఎప్పుడైనా సిటీ బాగా డెవలప్ అవ్వాలి పెద్దగా అంటే ఈ కోస్ట్ లైన్ ఉండాలి. కోస్ట్ లైన్ ఉంటే ఇట్ మేక్స్ ఐ మీన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ట్రాన్స్పోర్ట్కి వీటికన్నిటికీ ఈజ్ చేసిద్ది. అందుకనే కోస్ట్ లైన్ ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్లో మన ఇండియాలో ఆఫ్టర్ గుజరాత్ అండ్ తమిళనాడు తర్వాత థర్డ్ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్. ఇట్ హ్యాస్ ఆల్మోస్ట్ 1000 kilometers ఆఫ్ కోస్ట్ లైన్. సో ఏం చెప్తున్నారంటే విల్ యూజ్ దట్ కోస్ట్ లైన్, వీ హ్యావ్ మల్టిపుల్ పోర్ట్స్ ఇవన్నీ బిల్డ్ చేస్తున్నాము. సో మీకు మీరు ఇండస్ట్రీస్ ఇవన్నీ స్టార్ట్ చేస్తే ఇట్ విల్ ఈజీ ఫర్ యూ ట్రాన్స్ఫార్మ్ టు ఐ మీన్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్కి కానీ ఐ మీన్ త్రూ వయా సీ ఆర్ ప్లేన్ ఐ మీన్ ఏరో టెక్నాలజీ ఐ మీన్ కొత్త ఈ ఎయిర్పోర్ట్స్ విశాఖ, భోగాపురం ఇలా డిఫరెంట్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఇవన్నీ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉన్నాయి. ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కొత్తగా చేసాము. ఇట్ విల్ మీకు ట్రావెలింగ్ కూడా ఈజీ అవుద్ది అని చేస్తున్నారు. ఐ మీన్ దట్ ఈస్ ద బెస్ట్ వే టు అప్రోచ్ అనమాట ఇన్వెస్టర్స్ని. అండ్ ఆల్సో తను క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడుతున్నాడు. ఐ మీన్ అమరావతిలో వీటిలో స్టార్ట్ చేయబోతున్న క్వాంటమ్ వ్యాలీ అండ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ ఐటీ కంపెనీస్తో కలిపి స్టార్ట్ చేయబోతున్నాడు. అండ్ రీసెర్చ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఫార్మా వైపు ఆ వ్యాలీలో ఎన్ని ఫార్మాకి సంబంధించినవి, రీసెర్చ్ సంబంధించినవి అండ్ ఐఐటి లెవెల్ కాలేజెస్ అండ్ ఇవన్నీ అమరావతిలో స్టార్ట్ చేయబోతున్నారని.
దట్ ఈస్ లైక్ ఎక్సెప్షనల్లీ. ఐ మీన్ ఎవరైనా బయట నుంచి చూసే వాళ్ళకి ఓకే, ఈ స్టేట్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ వాటికి ఎన్ని అవేర్ ఉంది, అండ్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంది ఫర్ ఇన్వెస్ట్మెంట్కి. సో ఐ మీన్ అసలు ఆ స్పీచ్ చూస్తుంటే ఇన్వెస్ట్మెంట్స్, యూరోపియన్స్ వైపు నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్లు అందరూ మాట్లాడుతున్నప్పుడు చూస్తుంటే వాళ్ళందరూ రెడీ టు ఇన్వెస్ట్మెంట్ అన్నట్టుగా చూస్తున్నారు. లెట్స్ సీ హౌ మెనీ ఐ మీన్ వాళ్ళు అప్లై చేసి ఎన్ని పేపర్ మీదకి వస్తాయో, ఎన్ని ఎంఓయూలు ఫుల్ రెడీగా అయ్యి అన్నీ ఇప్పుడు వచ్చేప్పటికి. సో ఇట్స్ ఏ లాంగ్ రన్ అనమాట. ఎన్ని ఎంఓయూలు అయిపోయినంత మాత్రాన ఇమీడియట్గా స్టార్ట్ అవ్వు. సో మేబీ ఈ ఉన్న విజన్ ఇలానే కంటిన్యూ అయ్యి ఒక 10-15 yearsకి పట్టిద్ది అనమాట. ఐ మీన్ హైదరాబాద్ లెవెల్ ఇంకా దాటేసడానికి ఛాన్స్ ఉంది. బట్ హీ హ్యాస్ టు బీ ఇన్ పవర్ ఫర్ నెక్స్ట్ 15 years, దట్ ఫర్ షూర్. అండ్ ఆల్సో అలాంటి విజన్ కానీ అలాంటి ఐడియాలు కానీ ఐ మీన్ ఎవరికి లేవు. ఐ మీన్ నాట్ ఈవెన్ సౌత్ ఇండియా, నాట్ ఈవెన్ నార్త్ ఇండియా, ఎవరికే అలాంటి ఐడియాలు లేవు. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ క్వాలిటీ. అందరూ మా రాష్ట్రంలో మా భాష మాట్లాడాలి, లేకపోతే ఇది చేయాలి, ఈ టైప్ కొట్టుకోటాలి ఇవన్నీ ఉన్న రాష్ట్రంలో అసలు తను మాట్లాడే విజన్ ఏంటి, తను మాట్లాడే ఐడియాస్ ఏంటి, అమ్మో అసలుకి ఏ అప్లికేషన్ అయినా ఏదైనా కానీ యూజర్ అసలుకి అంతా ఆన్లైన్ చేసి పడేస్తాను. అన్నీ వాట్సాప్లోనే మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఏది కావాలనుకున్నా, సర్టిఫికేషన్స్ కానీ ఏది కావాలన్నా కానీ మొత్తం ఆన్లైన్లో డీల్ చేసి పడేస్తాను అంటున్నాడు. సో ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు అతనొక్కడే చేస్తే అవ్వదు. సో క్యాబినెట్, ఎంపీస్ వాళ్ళు కూడా అంతే డ్రైవ్లో ఉండి అదే. సో లక్కీ థింగ్ ఏంటంటే ఈసారి డిమాండ్ చేయడానికి పిఎం కూడా సపోర్ట్ ఎక్కువ ఉంది, ఎందుకంటే వీ సపోర్టెడ్ లాస్ట్ టైం కాబట్టి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంఓయూస్ అవన్నీ కన్వర్ట్ అయ్యి రియల్ టైంలో కూడా ఫామ్ అవ్వాలి. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ప్రజలకు కూడా ఎక్కువ హోప్ కూడా స్టార్ట్ అయ్యిద్ది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో ఒక ఇంటర్వ్యూలో ఐ మీన్ ఆ కాన్ఫరెన్స్లోనే యూరోప్ డెలిగేట్స్ అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ అండ్ ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ కలిసి ఒక Q&A సెషన్ లాగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అంతా ఇంగ్లీష్లో జరుగుతుంది. ఐ మీన్ అలా అడిగిన క్వశ్చన్స్కి అసలుకి ఈ ఇండియాలో అసలుకి ఏ సీఎం ఆన్సర్ ఇస్తాడో నాకు అసలు తెలియదు. బట్ ఐ మీన్ అంత అసలు ఐడియా కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ వాటి మీద టెక్నాలజీ పరంగా అడిగే ఐడియాస్ మీద కానీ ఎవరికి అంత నాలెడ్జ్ కూడా ఉంటుంది. నాకు తెలిసి ఈజ్ ద ఓన్లీ సీఎం ఇన్ హోల్ ఇండియా ఐ గెస్. అండ్ ఆల్సో రామ్మోహన్ నాయుడు, అతను కూడా అసలుకి చాలా బాగుంది. ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్లో నెక్స్ట్ ఐ మీన్ హై పొజిషన్స్లో ఉండాలని ఎప్పుడు తన మినిస్టర్ ఆర్ ఇంకా చంద్రబాబు తర్వాత మేబీ సీఎం పొజిషన్లో అయినా అతను రావాలని నేను పర్సనల్లీ కోరుకుంటున్నాను. ఎందుకంటే హీ హ్యాస్ అ గ్రేట్ వొకాబులరీ, ఆల్ లాంగ్వేజెస్, అండ్ ఆల్సో గ్రేట్ అండర్స్టాండింగ్. ఐ మీన్ సబ్జెక్ట్ మీద ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కానీ గ్రేట్ అండర్స్టాండింగ్ ఉండి ఐ మీన్ దాన్ని ఎలా డెవలప్ చేయాలి దీని మీద చాలా ఐ మీన్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్ టు హ్యావ్. సో ఒకవైపు ఏమో లోకేష్ ఐటీ వైపు ఇటువైపు ఇస్తున్నాడు, ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు వైజాగ్ అండ్ డిఫరెంట్ సెక్టర్స్ గురించి కూడా మారుతున్నాడు. లాజిస్టిక్స్ని ఎలా డెవలప్ చేస్తున్నారు, వాళ్ళ ప్లాన్ ఏంటి, అండ్ రోడ్స్ వీటి గురించి ఎలా ఇంటర్లింక్ చేయాలి ఉన్న వాటిని డిఫరెంట్ సిటీస్కి, అండ్ శానిటరీ డిపార్ట్మెంట్, ఇలా ఒక డిపార్ట్మెంట్ ఉట్టి ఐటీ వాటికి సంబంధించింది కాకుండా ఆల్ సెక్టార్స్ వైపు ఫోకస్ ఉండి ఒట్టి ఐ మీన్ వైజాగ్, అమరావతి ఇటువైపే కాకుండా రాయలసీమ వైపు హైడ్రోజన్ ప్లాంట్స్ అండ్ సెమీ కండక్టర్ ప్లాంట్స్, యూనివర్సిటీస్, కాలేజెస్ తిరుపతి సైడ్ ఐ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీ రీజియన్కి స్ప్రెడ్ అవుట్ చేస్తున్నారు. వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండ్ హోప్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్ మ్యాన్.
బికాస్ ఆంధ్రప్రదేశ్ అనేది నా ఓన్ స్టేట్. ఇట్ బికమ్ ఏ జోక్ లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి. ఐ మీన్ అసలుకి ఆంధ్రప్రదేశ్ చెప్పాలన్నా కానీ ఒక జోక్ లాగా అయిపోయింది. నౌ అట్లీస్ట్ వీ హ్యావ్ ట్రూ విజనరీ పీపుల్ know what they are doing at least. కంప్లీట్గా అన్నీ సూపర్ చేస్తున్నారని కాదు, దే ఆల్సో హ్యావ్ ఏ ఫ్లాస్. చంద్రబాబు ఆల్సో హ్యావ్ ఏ ఫ్లా, నాట్ సూపర్ ఎట్ ఎవ్రీథింగ్, బట్ ద గోల్, ద ఐడియాస్ ఆర్ ఈ కానీ ఐ మీన్ ట్రూలీ స్టేట్ని మార్చేసే ఐడియాస్. అండ్ ఐ మీన్ వేరే స్టేట్స్ ఓన్లీ వేరే స్టేట్స్తో పోటీ పడి అలా కాకుండా వాట్ ఈజ్ ప్లస్ అండ్ మైనస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మనం ఉన్న పొటెన్షియాలిటీని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా కంపీట్ చేయాలి వేరే స్టేట్స్తో, అండ్ లాజిస్టిక్స్ని ఎంత ఈజీ చేసి ఇన్నోవేటివ్ ఇన్వెన్షన్స్ని అండ్ కొత్త న్యూ ఇన్వెన్షన్గా తయారు చేయాలి అన్న కాన్సెప్ట్తోనే వెళ్తున్నాడు, విచ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఐడియా. అండ్ ఎవరు ఐ మీన్ వేరే స్టేట్స్లో కానీ ఈ టైపు ఆల్రెడీ సెట్ అయిపోయినాయి స్టేట్స్ కదా, మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్. సో హైదరాబాద్కి అంతా డెవలప్ అయిపోయిన తర్వాత ఇంకా చేయడానికి ఏం లేవు, ప్లస్ రిసోర్సెస్ కూడా వేరే వైపు నుంచి కూడా అంటే అవైలబిలిటీగా ఉండవు. బట్ ఆంధ్ర హ్యాస్ దట్ కైండ్ ఆఫ్. కర్ణాటక కూడా ఇప్పుడు అంతా ప్యాక్డ్ అయిపోయింది, సిటీ కానీ అంతా, బెంగళూరు కానీ అంతా. సో ఎవ్రీవన్ ఈజ్ లుకింగ్ ఎట్ ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ వైజాగ్, అమరావతి, ఆల్ దీస్ లొకేషన్స్, రాయలసీమలో ప్లేసెస్ కొన్ని అన్నీ. సో లెట్స్ సీ, హోప్ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు ఆంధ్రప్రదేశ్. Hello guys, good morning. We are at Colorado. డెలివరీకి వచ్చాం మనం అయితే. అండ్ అక్కడ సైడ్ కనిపిస్తుంది కదా, బయట రోడ్డు కార్స్ వెళ్తున్నాయి కదా. సో అటు నుంచి స్ట్రైట్గా వచ్చి ఇక్కడ పార్క్ చేయలేము అనమాట, అందుకని డెలివరీకి వచ్చాం మనం. సో ఈ షార్ట్ ట్రక్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు వస్తుంది చూసారు, ఎంట్రన్స్ అవుతుంది. అలాంటి ట్రక్స్ ఇంకా అలాంటి అయితే ఈజీగా అవుతుంది. సో మనం ఆల్ ద వే ఇటువైపు వేరే ఎంట్రన్స్ ఉందన్నమాట, ఇటువైపు నుంచి వచ్చి, సో ఈ పాత అంతా వెళ్ళి ఇక్కడ నుంచి ఈ పాత నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుని ఇలా లెఫ్ట్ తీసుకుని ఇలా రివర్స్ బ్యాక్ వెళ్ళాలి. రివర్స్ బ్యాక్ వెళ్తేనే సన్ రైజ్ వెనక్కి కొడతా ఉంటుంది. సో ఇతను ముందు పట్టుకుని కూర్చున్నాడు ర్యామ్ ట్రక్లో, ఈడియట్. ఒరే ట్రక్ తిరగట్లేదు రా అంటే వెనకెళ్ళడే. చాలామంది వెనక్కి వెళ్తారు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు, అలా ఒక్కొక్క క్యాండిడేట్లు దొరుకుతారనమాట. సో మనం ఇంకా వెనకాల ట్రైలర్ ఈ సైడ్ నుంచి చూసారా కర్బ్ ఎక్కించి ఇంకా వెళ్ళాం. టైట్ స్పాట్, వెరీ టైట్ స్పాట్. దాంతో ఇలాంటి ఇడియట్స్ ఉంటారు అనమాట, కామన్ సెన్స్ లేకుండా అలా తిరుగుతూ ఉంటారు. సో ఇది డెలివరీ స్పాట్ ఇక్కడ ఉంది, డోరు. ఈ యాక్చువల్గా ఏంటంటే ఈ చిన్న ట్రక్స్కి డిజైన్ చేయరు అనమాట, అన్ని మోస్ట్లీ పెద్ద ట్రక్స్కి డిజైన్ చేయరు, సారీ. అన్ని చిన్న ట్రక్స్కి వాళ్ళు డెలివరీస్ చేసుకోవడానికి యూహాల్ ట్రక్స్ లాగా ఉంటాయి ఇక్కడ, అలాంటి వాటికే సరిపోతాయి. కానీ ఇది కొంచెం వచ్చినప్పుడు ట్రాఫిక్లో ఇట్లా కొంచెం టైట్ స్పాట్ అనమాట మనకి, 53 ట్రైలర్ వేసుకొచ్చినప్పుడు. బట్ నాట్ వెరీ టైట్, ఇట్స్ ఓకే. సో ఫర్నిచర్ సంబంధించిన స్టఫ్ ఏ ఉన్నాయన్నమాట, అవి అన్లోడ్ చేస్తున్నారు. ఇదిగోండి క్యాబినెట్స్ ఇవి ఉంటాయి కదా. సో ఇందాక మొత్తం అది ఇటు కదలకూడదని మొత్తం షీట్ వేసారనమాట, అందుకే వచ్చే రోజు మీకు చూపించినా కానీ కనిపించదు అనమాట. ఐ మీన్ మొత్తం షీట్ వేసి కవర్ చేశారు కదా, ఆ ఫర్నిచర్ అంతా అటు ఇటు కదలకుండా ఉండటానికి ఎక్స్ట్రా షీట్ వేసారు. అది ఈ మ్యాట్స్ ఇవన్నీ, లోపల టేబుల్స్, చైర్స్, ఆ కైండ్ ఆఫ్ స్టఫ్ అంతా, వుడెన్ స్టఫ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ డాక్ నుంచి ఇలా ఆ డాలీ ఉంది కదా, ఆ డాలీతోనే మనవాడు చేస్తున్నాడు. అంటే ఎక్కువ స్టఫ్ లేదనుకుంటున్నాను, లేకపోతే వీళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ లేదు. సో ఆ డాలీయే బెటర్ యూజువల్లీ, ఎందుకంటే ఇలాంటి అన్ఈవెన్గా ఉన్న ఐటమ్స్ని ఆ డాలీ అయితే కొంచెం ప్రాపర్గా వెయిట్ చేసుకుని తీసుకెళ్ళచ్చు. దట్స్ ద రీజన్.
వీఆర్ ఇన్ నియర్ బై డెన్వర్ అనమాట, డెన్వర్ కొలరాడో. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అంతా ఐ మీన్ మౌంటైన్స్, అంతా ఫ్రెష్ ఎయిర్ ఉండేది, బాగుంటుంది కొలరాడో. మై ఫేవరెట్ స్టేట్ ఇన్ యూఎస్ఏ. అక్కడ వచ్చాడు మన రెడీ చేసుకుని. యూజువల్లీ మనము యాజ్ ఏ డ్రైవర్ మనం ఏమి చేయక్కర్లేదు అన్లోడింగ్. కాకపోతే ఏంటంటే ఇన్ కేసు అక్కడ వాళ్ళ దగ్గర జనాలు లేకపోయినా కానీ మనకి మల్టిపుల్ డెలివరీస్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు స్లోగా చేస్తారు. అంటే మనకేంటంటే 1 డేలో మొత్తం చేసేసుకుంటే మనకి రిటర్న్ లోడ్ ఆన్ టైం వెళ్ళిపోతాం అనమాట. మనం లేదు వాళ్ళని చేసుకొని వెళ్ళి అని కూర్చున్నాం అనుకో, వాళ్ళ లంచ్ బ్రేక్లని ఈ బ్రేక్లని మెల్లగా చేసుకుంటూ ఉంటారు. సో మన టైం వేస్ట్ అయిపోయింది. సో ఎలాగో మనకి ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది అని చెప్పి అప్పుడప్పుడు మొన్న లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో చూసి ఉంటారు, మనం వెళ్ళి హెల్ప్ చేసి అంతా అన్లోడింగ్ చేసాం అనమాట. ఇఫ్ దేర్ ఆర్ ఎనఫ్ పీపుల్ వీ డోంట్ హ్యావ్ టు, అసలుకి మనం చేయాల్సిన అవసరం లేదు ఎల్టీఎల్ లోడ్స్లో కానీ ఏ లోడ్స్లో అయినా. అన్లెస్ వాళ్ళు కంపల్సరీ అడిగారంటే ఆ చేసినందుకు కూడా మనకి ఎక్స్ట్రా పే చేస్తారు. డెలివరీకి ఎంత అని చెప్పి ఎంత అని మొత్తం ఎక్స్ట్రా పేమెంట్ కూడా ఉండిద్ది. సో జస్ట్ లైక్ కేన్ గెస్చర్ లాగా మనం చేయడం తప్పితే చేయాల్సిన అవసరం లేదు. అది మ్యాటర్. See you guys in a second, okay? See you at the second delivery. సో డెలివరీ అయితే అయిపోయింది. టు జస్ట్ స్కాన్ ద పేపర్ వర్క్ అండ్ క్లే సంబంధించిన ఐటమ్స్. ఇప్పుడేమో లాంగ్ మౌంట్ కొలరాడోలో ఉన్నాం అండ్ వీఆర్ గోయింగ్ టు డెన్వర్. నెక్స్ట్ స్టాప్ ఇస్ డెన్వర్ కొలరాడో. అండ్ ఒకసారి లోడ్ సెక్యూర్ చేసేసుకుని వీఆర్ గుడ్ టు గో. అవి పెట్టే స్ట్రాప్ అనమాట. సో వీఆర్ గుడ్ టు గో. హాయ్. గుడ్ గుడ్ గుడ్. ఓకే ఓకే, ఐ హావ్ ఫుడ్ ఎనఫ్. వేర్ ఆర్ యూ? హియర్? ఆర్ యూ హియర్? Yeah, in my car, burritos. Okay, okay. I'm good now. I have food. Okay. Thank you so Thank much you. for asking. చూసారా, ఈ ట్రక్ స్టాప్స్లోని మన మెక్సికన్ ఉంటారు కదా లేడీస్, వీళ్ళందరూ గ్రాండ్ మాస్ కానీ ఇలా చాలామంది ఉమెన్ మంచిగా ఫుడ్ ట్రక్స్ వేసుకొచ్చి అమ్ముతారనమాట ఫుడ్ని. సో మంచి బిజినెస్ వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ చాలామంది వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఫుడ్ డైరెక్ట్గా. కాలిఫోర్నియాలో టెక్సాస్లో వీటిలో ఎక్కువ ఉంటాయి ఇలా, ఐ మీన్ డైరెక్ట్గా వచ్చేసి. ఇది కూడా ఏదో పక్కనే కార్లో ఉందండి, మన దగ్గర ఫుడ్ ఉంది లేకపోతే తీసుకునే వాళ్ళం. సో మనకి డెన్వర్లో 4, కాలిఫోర్నియాలో 2 డెలివరీస్ ఉన్నాయి. ఇది ఫస్ట్ డెలివరీయే. సో కపుల్ ఆఫ్ డెలివరీస్ అలా చేసుకుని ఇంకెళ్ళిపోవటమే.
మా స్ట్రక్ అయింది, ఇది మొన్న కూడా స్ట్రక్. Let's go to Denver, Colorado. ఇక్కడ నుంచి ఎంత 60 కిలోమీటర్స్ ఎంత ఉంది. A dog and his man, just chilling. చూసారా, కంట్రీ సైడ్ కొంచెం ఇలానే ఉంటాయి. లీష్ పెట్టుకోవాలి యాక్చువల్గా బయటికి ఇప్పుడు వచ్చినప్పుడు, బట్ సిటీస్లో అయితే లీష్ లేకపోతే పోలీసులు టికెట్ కూడా ఇస్తారు డాగ్స్కి అలా. సో మనం అయితే ఇలా వచ్చాం. సో ఇక్కడ బ్యాకింగ్ డోర్ ఉందన్నమాట, క్రాస్కి ఉంది, విచ్ ఈస్ యూ కెన్ సీ. ట్రక్ కూడా క్రాస్కి ఉంది. సో ఇక్కడ రౌండ్ చేసుకుని ఇలా చేసుకోవాలి బ్యాకింగ్, బట్ స్పేస్ లేదు. సో ఇటు నుంచి వచ్చి అటువైపు రైట్, ఆ ట్రక్ ఉంది కదా ఆపోజిట్ వైపు, అటువైపు వెళ్ళి మళ్ళీ బ్యాక్ తీసుకుని వీడి ఎల్ పార్క్, లైక్ ఎల్ షేప్ 45 degrees పార్కింగ్ చేసాం అన్నమాట. సో ఇందాక డెలివరీ చేసేటప్పుడు ఆరెంజ్ కలర్లో ఒక షీట్ లాగా ఉంది కదా, అది మనం ఫర్నిచర్ టైప్ థింగ్ ఏదో అనుకున్నాం, బట్ ఇట్స్ నాట్. ఏంటంటే అది ఐ వాజ్ రాంగ్, ఇది కార్నెట్ అన్నమాట. సో అది ఎందుకు యూజ్ చేస్తారంటే, ఎక్కువ డెబ్రీస్ కానీ ఎక్కడైనా రోడ్స్ మీద యాక్సిడెంట్స్ అయినప్పుడు లైక్ ఏ సేఫ్టీ నెట్ లాగా ఉపయోగిస్తారు. స్క్రాప్ యార్డ్స్లో, కన్స్ట్రక్షన్ సైట్స్లో, ఐ మీన్ హై రిఫ్లెక్టివ్ వెస్ట్స్ వేసుకుంటాం కదా, రిఫ్లెక్టివ్ ఐ మీన్ అక్కడ కన్స్ట్రక్షన్ ఈస్ గోయింగ్ ఆన్ ఆర్ లేకపోతే యాక్సిడెంట్ అయింది సంథింగ్ అయినప్పుడు ఆ షీట్తో మొత్తం కార్స్కి ఎన్ని స్పెసిఫిక్ వేలో వెళ్ళాలి అన్నట్టు, జస్ట్ లైక్ కోన్స్ అయితే ఎలా రోడ్ సర్ఫేస్ చేస్తారో ఒక వాల్కి అలా మొత్తం అలా రిఫ్లెక్ట్ లాగా పెడతారనమాట. సో పీపుల్ కెన్ సీ ఆర్ లా ఎన్ఫోర్స్మెంట్ కానీ వీళ్ళందరూ చూసి, ఐ మీన్ ఆ సైడ్ వెళ్ళకుండా వేరే సైడ్ వెళ్తారు ఆ మెటల్, ఆ కార్నెట్ ఉండటం వల్ల. సో దట్స్ ఎ న్యూ థింగ్ టు నో. సెకండ్ డెలివరీ అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు జిప్సిమ్ అంట, న్యూ ప్లేస్. ఎప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు రాలేదు నేను. జిప్సిమ్, కొలరాడో. See you at the next stop, guys. Bye. Are you guys using the little foot? No, go ahead.
సో ఇక్కడ ప్యాలెట్ జాక్ లేదనమాట వీళ్ళ దగ్గర. ఎలా అన్లోడ్ చేస్తున్నారు చూడండి. ఫోర్క్ లిఫ్ట్తో ఒక చైన్ కడతారనమాట. ఆ ఫోర్క్ లిఫ్ట్కి ఫ్రంట్న చైన్ కట్టి, సో ఆ నాబ్ని తీసుకెళ్ళి అక్కడ కనెక్ట్ చేస్తారు ప్యాలెట్కి. ప్యాలెట్ కనెక్ట్ చేసి, సో ఫోర్క్ లిఫ్ట్తో ఆ చైన్ కనెక్ట్ చేసిన తర్వాత దాన్ని బ్యాక్ సైడ్ వెనక్కి వెళ్తూ ఉంటారు. సో అది ముందుకు వస్తూ ఉండిద్ది. ఇది చూస్తే మీకు అర్థమైపోయిద్ది క్లియర్గా ఎలా లాగుతున్నారు ఏంటి అని. సో ఇది ఫైనల్ డెలివరీ అనమాట కొలరాడోలో. ఇంకా అయిపోగానే మనం వీఆర్ హెడింగ్ టు కాలిఫోర్నియా. ఆల్మోస్ట్ లైక్ 14 kilometers డ్రైవ్ ఉంది. అక్కడ 2 deliveries 2 or 3 ఉన్నాయి. సో అవి ఫినిష్ చేసుకొని పికప్ చేసుకొని దట్స్ అ ప్లాన్ ఫర్ ద వీక్. దీస్ గైస్ ఆర్ చిల్. అసలుకి ఫుల్ హ్యాపీగా వర్క్ చేస్తున్నారు. చూడండి ఇప్పుడు పుల్ చేస్తాడు. అటాచ్ చేసాడు లోపల. ఐరన్ ఒకటి ఉండిద్ది అనమాట అటాచ్ చేసేది. ఎండింగ్లో కనిపిస్తా, లోపల బయటకు వచ్చినప్పుడు మీకు కనిపించింది ఎండింగ్కి. సో బ్యాక్ వెళ్ళే కొద్దికి ఆ ప్యాలెట్ మొత్తం ముందుకు వస్తూ ఉండిద్ది. చూడండి ఎండకు వచ్చేసింది చూసారా. ఐరన్ అని చెప్పా కదా మధ్యలో కనెక్ట్ చేసేది. ఆ మధ్యలో ఇప్పుడు చూడండి అన్హుక్ చేస్తాడు దాన్ని. సో ఇప్పుడు డైరెక్ట్గా ఫోర్క్ లిఫ్ట్తోనే ఇంకా మనం లిఫ్ట్ చేసేయచ్చు అనమాట ఎండ్కి వచ్చేసిన తర్వాత. ప్యాలెట్ జాక్ లేనప్పుడు ఇలా అది యూజ్ చేసి ఐరన్ కనెక్టర్తో ఈ రెండింటికి అటాచ్ చేసి అలా చేస్తారు. So, guys, see you in the next one. We are done for the day.